పాస్టర్ అజయ్ బాబుని అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఏమని ట్రోల్ thumbnails వేసుకున్నారు. ఏమని ట్రోల్ చేశారంటే అజయ్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో హిందువు కాదు ముస్లిం కాదు పాస్టరే. అదే అంటున్నా, అదే thumbnail అది వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు కూడా వేసిన తర్వాత ఏదో ఒక thumbnails ఉంటుంది, నేను అలా పెట్టను, ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అదే పెడతాం. అది వాళ్ళు పెట్టుకున్నారు. మరి మీరు ఎందుకు ఖండించలేదు? నేను పాస్టర్ని కదా చెప్పాను, ఇప్పుడు మీకు కూడా చెప్పాను కదా, ఇప్పుడు మీకు కూడా చెప్పాను. చెప్పినా కూడా వినలేదా? వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళకి ఏదో హైప్ గురించో లేకపోతే దేని గురించో వేసుకుంటారు. లేదా ఇప్పుడు ఇంటర్వ్యూ మన ఇద్దరి మధ్య జరుగుతుంది, ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. అక్కడ ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఆయన ఒకవేళ పొరపాటున ఇవ్వచ్చు, కావాలేం కాదు. అన్ని మీడియా ఛానల్లో పాస్టర్ అనే వేశారు. వాళ్ళు ఇష్టం. మీరు పాస్టర్ కాదు, నేను కాదు, నాకు అవసరం కూడా లేదు. కానీ పాస్టర్ ఇలాంటి వాళ్ళకి పాస్టర్ అనుకోండి, ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి ఇలాంటి వాళ్ళకి పాస్టర్, ఇలాంటి వాళ్ళకే, అందరికీ కాదు, అందరికి కాదు, అవసరం కూడా లేదు. ఎంతమంది ఉంటారండి మీ చర్చ్ మెంబర్స్? సార్ మాది రోమన్ క్యాథలిక్ అంటే మేము భారతదేశం ఏదో సంస్కృతి ఉందో అదంతా పాటిస్తారు. ఓకే. ఎక్కడ మీ చర్చ్? ఎక్కడ? సికింద్రాబాద్లోనే. మీరు వెళ్ళేది కూడా ఇప్పుడు అక్కడికి? అక్కడని కాదు, మా కొన్ని చర్చిలు ఉంటుంది, కొన్ని సంఘాలు ఉన్నాయి. సంఘాలు కాదు, మా చర్చెస్లోనే కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు చర్చ్ అంటే మంచి మాట చెప్పారు. మీరు ఏ స్కూల్ చదివారు? నేను స్కూల్ అండి సెయింట్ జేవియర్ అని, అది మా చర్చ్ అనమాట. ఆ సెయింట్ అనేది మాది. ఆ సెయింట్ అనేది ఇప్పుడు సిస్టర్స్ అన్నారు, నన్స్ అన్నాను కదా, ఇవంతా నడిపించేది మా సంఘం వాళ్ళే. ఈ సెయింట్స్ ఏదైతే చర్చిలు ఉందో ఇక్కడ కాదు, ఈవెన్ ఊటీ కానివ్వండి, పెద్ద పెద్ద నార్త్ ఇండియాలో కూడా చర్చెస్ ఉంది మాది, స్కూల్స్ కాలేజెస్ ఉంది. అక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు జగన్ కానివ్వండి, హై లెవెల్స్లో మినిస్టర్ కానివ్వండి, పెద్ద పెద్ద నాయకులు లేదా ఇంజనీర్స్, డాక్టర్స్ చాలా మటుకు ఒక 70 to 80% సెయింట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు. అంటే క్యాథలిక్ స్కూల్లో, ఆ క్యాథలిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు 90%